చంద్రబాబు పవన్ బీజేపీతో పొత్తు ప్రయత్నాలపై అధికార పార్టీ నేతల పంచులు పేలుతున్నాయి. సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా సీఎం జగన్ను ఎదుర్కోలేరంటూ మండిపడుతున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు మోదీని తిట్టి ప్రతిపక్షంలోకి వచ్చాక కాళ్లు పట్టుకుంటున్నారంటూ విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. శత్రువులందరినీ కూడగట్టుకుని సీఎం జగన్ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ వెంటిలేటర్పై ఉందని, చంద్రబాబు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తో కలుస్తారని విమర్శించారు. వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ వాసి అంటారు, ఫైనల్గా ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు. చంద్రబాబువి నీచ రాజకీయాలంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు పవన్ ఇప్పుడు పొత్తు కోసం కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. అమిత్ షా తిరుపతి వస్తే చెప్పులు వేయించారని, పవన్ కూడా పాచిపోయిన లడ్డూలంటూ విమర్శించారని అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ను ఎదుర్కోలేక అమిత్ షా, జేపీ నడ్డా కాళ్లు పట్టుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు వెల్లంపల్లి. చంద్రబాబు నీచ రాజకీయాలకి ఇదొక పరాకాష్ట. భారతదేశంలో చంద్రబాబు తిట్టినట్టు ఎవరు తిట్టలా. చివరికి వ్యక్తిగత జీవితంతో కూడా మాట్లాడాడు ఆయన. అమిత్ షాని తిరుపతి వస్తే చెప్పులు వేయించాడు, నల్ల బెలూన్స్ వేయించాడు. చంద్రబాబు, లోకేష్ అధికారంలో ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు వైఎస్ఆర్సీపీ నేత కేశినేని నాని. ఆ కేసుల భయంతోనే ఇప్పుడు మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడ్డాడు ఆయన కానీ, ఆయన కొడుకు పనికిరాని లోకేష్ కానీ. ఎక్కడో చోట ఇబ్బంది పడి జైలు పాలవలసి వస్తుంది కొడుకు తను అని చెప్పి ఒక భయంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి మోడీ గారి కాళ్ళ కింద, బీజేపీ కాళ్ళ కింద ఇవాళ అక్కడ పెట్టారు. సీఎం జగన్ను ఎదుర్కొనే శక్తి చంద్రబాబుకు లేకే బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్. పిలుపు రాకుండానే ఢిల్లీ వెళ్లి పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే కెపాసిటీ లేదు. ఓడించే కెపాసిటీ చాలక ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన, మరో పక్కన బీజేపీని తోడు తెచ్చుకుంటా ఉన్నాడు. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ను ఎదుర్కోలేక ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.